కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. లక్షలు ఫీజు వసూలు చేస్తారేమో మనమేమో అని అక్కడ ఆగిపోతారు. ఐ కెన్ టెల్ లైక్ వన్ సెంటెన్స్ అనమాట. కొంతమంది ఎక్కువగా జాగింగ్ చేస్తే మోకాలు అరిగిపోతుంది. కామన్ గా మీరు చూస్తుంటారు, షోల్డర్ డిస్లొకేషన్ అయింది, నాకు లోపల ఏదో తెగిందంట అని చెప్తుంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏసియల్ ఇంజురీస్? ఏ వయసు వారికి ఎక్కువగా ఇది వచ్చే అవకాశం ఉంది? ఎప్పుడైతే వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా నడిచినా లేకుంటే సడన్ గా టర్న్ అయినా ఈ లోయర్ లెగ్ బోన్ అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు కార్లో ఇంజిన్ లాగా అన్ని కూడా డ్యామేజ్ అవుతుంది, పార్టీలో కూడా ఒక్కొక్కటి ఇది అవుతా ఉంటుంది. yes so that's why exercises are very important in orthopedic problems. యాజ్ ఎ ఆర్థోపెడిక్ సర్జన్ ఎక్కువగా ఏ ప్రాబ్లంతో మీ దగ్గరికి వస్తారండి? మెయిన్ గా నాకు ఇక్కడ లైక్, సో దట్స్ వై ఐఎమ్ ట్రయింగ్ టు హెల్ప్ దెమ్. సర్జరీ రియల్గా అవసరం ఉందంటేనే ఇక్కడ సర్జరీ చేస్తారు అనే ఆ ట్రస్ట్ వచ్చింది కాబట్టి నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇంక్రీజ్ అవుతున్నారు అనమాట. Germantown Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం అత్తాపూర్లో జర్మంటన్ హాస్పిటల్లో ఉన్నాం. అంటే ఆర్థోపెడిక్లో టాప్ 3లో ఉన్న ఈ హాస్పిటల్ హైదరాబాద్లో. దాంట్లో కీలకమైన యంగ్ అండ్ డైనమిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గొల్లా పవన్ కుమార్ గారు మనతో ఉన్నారు. వెల్కమ్ పవన్ గారు. నమస్తే. మీ 11 years జర్నీలో అనేక కేసులు మీరు చూసుంటారు. మీరు ఈ హాస్పిటల్లో వర్క్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అవుతారు? బికాస్ ఇక్కడ మనకు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో వీ హ్యావ్ లైక్ వెరైటీ ఆఫ్ సబ్ స్పెషాలిటీస్ అంటాం ఆర్థోపెడిక్స్లో. లైక్ జాయింట్ రిప్లేస్మెంట్ డివిజన్ ఉంది, ఆర్థోస్కోపిక్ డివిజన్ ఉంది, అండ్ హ్యాండ్ సర్జరీ డిపార్ట్మెంట్, పీడియాటిక్ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్, అలా ఎవ్రీ స్పెషాలిటీ లైక్ ఆర్థోపెడిక్స్లో అగైన్ ఇట్ ఈస్ లైక్ ఏ సబ్ స్పెషాలిటీస్ అన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ సబ్ స్పెషాలిటీస్ ఒకటే హాస్పిటల్లో ఉండడం ఇట్ ఈస్ లైక్ రియల్లీ వెరీ గుడ్ ఫర్ ద పేషెంట్స్ ఆల్సో. అంతే కదండి. అంటే సింగిల్ పాయింట్ ఇంకొక చోటకి వెళ్ళాల్సిన పని లేదు, అవసరం లేదు. దాదాపు 11 years మీకు అనుభవం ఉంది. అవును. ఫ్రాన్స్ లో కూడా వెళ్ళి ఆర్థోస్కోపీలో కూడా చాలా చక్కని అక్కడ పరిణితి చెంది ట్రైనింగ్ పొంది ఇప్పుడు జర్మంటన్ లో చేస్తున్నారు. మీరు చూసింది ఏంటి అక్కడ ఫ్రాన్స్ లో ఉన్న టెక్నాలజీని? ఫ్రాన్స్ లో ఏంది అంటే లైక్ లియాన్, ఫ్రాన్స్ లో స్పెసిఫిక్ గా లియాన్ సిటీలో దెర్ ఈస్ లైక్ ఫీఫా అక్రెడిటెడ్ సెంటర్ ఉందన్నమాట. ఇట్ ఈస్ లైక్ వెరీ ఫేమస్ ఫర్ స్పోర్ట్స్ ఇంజురీస్ ట్రీట్మెంట్. సో అక్కడ ఐ హ్యావ్ ట్రైన్ లైక్ రిగార్డింగ్ ద ఆర్థోస్కోపిక్ సర్జరీస్. సో అక్కడ వాళ్ళు చేసే టెక్నిక్స్ ఇవన్నీ మనం ఇంకా ఎలా అడ్వాన్స్డ్గా చేసుకోవచ్చు సర్జరీస్ అని చెప్పేసి ఐ హ్యావ్ బిన్ ట్రైన్ దేర్. అక్కడ ట్రైన్ అయ్యి ఇక్కడికి వచ్చి ఐ వాజ్ లైక్ డూయింగ్ సర్జరీస్ హియర్. నాకు ఒక లక్ ఏంటి అంటే హియర్ వీ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ కేసెస్, మెయిన్లీ లైక్ జవద్ సార్ కి ఉన్న పాపులారిటీ కానీ ఆయనకున్న పేరు వల్ల లైక్ ఐ హావ్ బీన్ లైక్ ట్రీటింగ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ హియర్. సో దానివల్ల లైక్ ఐఎమ్ గెయినింగ్ మోర్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో అక్కడ ఉన్న టెక్నిక్స్ ని ఐ కెన్ లైక్ ఇంప్లిమెంట్ హియర్. ఆర్థోస్కోపీ సర్జరీస్, స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్, ఈ 3 విభాగాల్లో మీరు అందివేసిన చెయ్యి అనేది పేరుంది. దీన్ని ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? సో బేసికల్లీ ఏంటంటే మనం ట్రైన్ అయ్యే సెంటర్స్ బట్టి లైక్ మనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. అవునండి. సో హౌ కెన్ ఐ ట్రీట్ మై పేషెంట్స్ అనేది ఆ కాన్ఫిడెన్స్ రావాలి అంటే వీ హ్యావ్ టు బి ట్రైన్డ్ ఎట్ గుడ్ సెంటర్స్, గుడ్ నంబర్ ఆఫ్ కేసెస్ ఉండాలి. ఎగ్జాంపుల్ చూసుకొని నేను చేసిన మధురైలో మీనాక్షి మిషన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ చాలా ఫేమస్. దాదాపు 850 బెడ్స్. 850 బెడెడ్ హాస్పిటల్ ఇండియాలోనే ఫేమస్. నార్మల్ గా చూసుకుంటే ఇండియాలో హైయెస్ట్ నంబర్ ఆఫ్ RTS, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, ఈజ్ లైక్ తమిళనాడు అనుకుంటా ఆల్మోస్ట్ లాస్ట్ 10 years నుంచి. దట్ టు ఇన్ తమిళనాడు ఇట్ ఈస్ మధురై ఈజ్ లైక్ ఆల్మోస్ట్ సెకండ్ టు చెన్నై అంతే. సో వీ యూస్ టు గెట్ లాట్ ఆఫ్ ట్రామా కేసెస్. అక్కడే మీరు ట్రైనింగ్? నా ఆర్థోపెడిక్ సర్జరీ ట్రైనింగ్ అక్కడే స్టార్ట్ చేశాను. సో లైక్ వెన్ ఎవర్ ఐ సీ లాట్ ఆఫ్ పేషెంట్స్ అక్కడ ఉండే మాకు ఎక్స్పోజర్ ట్రైనింగ్ అప్పుడు ఇఫ్ యూ ట్రీట్ లైక్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ మనకు అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. అంతే కదండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా భుజం నొప్పులు, తర్వాత మోకాళ్ళ నొప్పులు, తర్వాత చేయి పట్టేయటం, ఇవన్నీ ఎక్కువగా కేసులు వస్తున్నాయి. యంగ్స్టర్స్ లో కూడా మీ దగ్గరికి వస్తూ ఉంటారు. అవునవును. ఎందుకు వస్తున్నాయి అంటే ఎలా చెప్తారండి? మెయిన్ గా ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలా వరకు చాలా మంది లైక్ పర్టికులర్ లైక్ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఎనీ లైక్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ప్రొఫెషన్ వాళ్ళు కానీ లైక్ వీక్లీ లైక్ 5 days or 6 days దే విల్ డూ లైక్ సిట్టింగ్ జాబ్ వర్క్ అంతే. ఓకే, నార్మల్గా ఏ యాక్టివిటీ ఉండదు, ఏది ఉండదు. సో వీకెండ్స్ రాగానే సడన్ గా నేను ఈరోజు పోయి క్రికెట్ ఆడాలి, లేకుంటే నేను ఫుట్బాల్ ఆడాలి, సంథింగ్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలనే ఆ ఉత్సాహంతో వెళ్ళి చేస్తూ ఉంటారు. సో మనం ఈ 5 days 6 days ఏం చేయకుండా లైక్ అవర్ మజిల్స్ విల్ బి లైక్ ప్యాసివ్ అనమాట. సో రొటీన్ సిట్టింగ్ పట్టేసుకుని ఉంటాయి.
సో సడన్గా వీకెండ్స్లో మనం ఆ జీల్తో ఫాస్ట్గా వెళ్ళిపోయి నేను ఒక గేమ్ ఒకేసారి ఆడేసేయాలి అంటే దట్ ఈస్ ఇండికేట్స్ లైక్ ఛాన్సెస్ ఆఫ్ లిగమెంట్ ఇంజరీస్ అంటాం, ఆర్ లైక్ జాయింట్ మీద స్ట్రెయిన్ అవ్వడం, స్ట్రెస్ అవ్వడం లైక్ కామన్ అనమాట. సో అప్పటి వరకు ప్యాసివ్గా ఉన్న మజిల్ సడన్గా మనం జాయింట్ని స్ట్రెస్ చేసి ఏమవుతుంది అంటే వీ విల్ గెట్ సమ్ ఇంజురీ. అంతే కదా, లైక్ ఇన్ ద జాయింట్స్లో మనిషికి సంబంధించిన అన్ని బాగుంటేనే మనిషి ఫుల్ఫిల్ అయ్యి బాగుంటుంది. అంతే కదా. ఈ చెయ్యి ఎత్తటంలో కూడా కొంతమంది ఇబ్బంది గురవుతూ ఉన్నారు. అవును, వాళ్ళ పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నాయి ఈ మధ్య. దాన్ని మీరు ఎలా చూస్తారు? సో మెయిన్గా మన జాయింట్ స్టేబుల్గా ఉండడానికి దే ఆర్ లైక్ మల్టిపుల్ రీజన్స్. అవి ఏంటి అంటే లైక్ సపోజ్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ నీ జాయింట్, సో దిస్ ఈజ్ అవర్ థై బోన్, దిస్ ఈజ్ అవర్ లెగ్ బోన్. సో ఎండ్స్ ఆఫ్ ద బోన్ లైక్ అప్పర్ బోన్లోని లోయర్ పార్ట్ అండ్ లోయర్ బోన్లోని అప్పర్ పార్ట్ కలిస్తేనే ఫార్మ్ అయ్యేది లైక్ వన్ జాయింట్. ఓకే, సో నార్మల్గా ఏంటి అంటే ద ఎండ్స్ ఆఫ్ ద బోన్ ద షేప్ ఉంటుంది కదా, ఈ షేప్ వల్లనే ఆటోమేటిక్గా దెర్ విల్ బి లైక్ స్టెబిలిటీ, ఇన్హరెంట్ స్టెబిలిటీ అంటాం. సో నార్మల్గానే మీరు చూస్తే ఇప్పుడు అప్పర్ బోన్లో లైక్ కాన్వెక్స్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఓకే, సో లోయర్ బోన్లో ఉండే షేప్కి ఇట్ విల్ కమ్ అండ్ సిట్ ఇన్ దట్ గ్రూప్. సో నార్మల్గా జాయింట్ స్టెబిలిటీకి బోన్ షేప్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ లైక్ బై బర్త్ వచ్చేస్తుంది. సో ఇది కాకుండా మెయిన్గా మన జాయింట్ స్టేబుల్గా ఉండాలంటే మెయిన్గా 2 స్ట్రక్చర్స్ అనమాట. వన్ ఈజ్ లిగమెంట్స్, అదర్స్ ఆర్ మజిల్స్ ఆర్ టెండాన్స్. ఓకే, సో లిగమెంట్స్ అంటే ఏంటి అంటే ద స్ట్రక్చర్స్ విచ్ కనెక్ట్ బోన్ టు బోన్ ఆర్ కాల్డ్ యాజ్ లిగమెంట్స్. రెండు కనెక్ట్ చేసేది, రెండు బోన్స్ని కనెక్ట్ చేసేది లిగమెంట్. మజిల్స్ లైక్ మజిల్స్ అంటే విల్ సీ లైక్ విచ్ హెల్ప్ టు మూవ్ ద జాయింట్. ఓకే, ఆ మజిల్ వచ్చి మనకు బోన్కి అటాచ్ అయ్యే ప్లేస్లో ఉండే స్ట్రక్చర్ని టెండాన్ అంటాం. సో బేసికలీ మజిల్ అండ్ టెండాన్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్. సో ఎలా అంటే సపోజ్ షోల్డర్లో సూప్రాస్మైటస్ మజిల్ అని చెప్పి ఇలా వెనక నుంచి వస్తుంది, అది వచ్చి బోన్కి అటాచ్ అయ్యే ప్లేస్లో ఉండే పార్ట్ని టెండాన్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ సూప్రాస్మైటస్ టెండాన్. అంటే దాంతోపాటు అండి డాక్టర్ గారు, పవన్ గారు, ఎక్కువగా షోల్డర్ పెయిన్ ఇక్కడి నుంచి వస్తూ ఉంది. కొంతమంది షోల్డర్ పెయిన్ పట్టేస్తే నిద్రలో వస్తాను కొంతమంది అంటారు. ఈ షోల్డర్ పెయిన్ కూడా కొంతమంది హార్ట్ ప్రాబ్లం ఏమో ఈ పెయిన్ అని చెప్పేసి అనుకుంటారు. దాన్ని రెండింటి మధ్య కన్ఫ్యూజన్, దాన్ని ఏ విధంగా చూడాలి? నార్మల్గా హార్ట్ ప్రాబ్లంతో వచ్చే పెయిన్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షోల్డర్ మూమెంట్ పెయిన్ రావచ్చు అనమాట. ఓకే, సో వాళ్ళకి మామూలుగా ఏదైనా స్ట్రెస్ యాక్టివిటీలో కానీ అలా కార్డియాక్తో ఉండే షోల్డర్ పెయిన్కి లైక్ ఇలా అప్పర్ లిమ్ అంతా వచ్చే పెయిన్కి అదర్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి, లైక్ స్వెట్టింగ్ కానీ లైక్ చెస్ట్ పెయిన్ లాగా కానీ సమ్ డిస్కంఫర్ట్ ఇన్ ద అప్పర్ బ్యాక్, ఇవన్నీ ఉంటాయి. బట్ పర్టికులర్గా షోల్డర్తో వచ్చే పెయిన్ ఏంటంటే వెన్ ఎవర్ మోస్ట్లీ ఇట్ విల్ బి అసోసియేటెడ్ విత్ షోల్డర్ మూమెంట్ అనమాట. మనం షోల్డర్ పైకి ఎత్తినప్పుడు కానీ ఏదైనా వర్క్ చేసేటప్పుడు కానీ పర్టికులర్గా ఓవర్ హెడ్ యాక్టివిటీస్ అంటాం, ఇలా మనం కోంబింగ్ చేసుకున్నప్పుడు వచ్చే పెయిన్ షోల్డర్ పెయిన్ లాగా ఉంటుంది. చాలామంది జిమ్ చేస్తూ ఉంటారు, చేసేటప్పుడు సడన్గా టక్ అని శబ్దం రావటం, చేయి పట్టేయటం, దాని జిమ్లో చేయటం వల్ల నొప్పి అని చెప్పేసి డాక్టర్లు కూడా వెళ్ళరు, 2వ రోజు మళ్ళీ చేస్తే తగ్గుద్ది అనే ఉద్దేశంతో కొంతమంది ఉంటారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అదే ఇందాక మనం ఆల్రెడీ చెప్పాం కదా, లైక్ ఒక 5 days వర్కౌట్ చేయకుండా లైక్ 5th day 6th day ఒకేసారి చేయడం వల్ల వస్తుంది. అండ్ కొంతమంది రెగ్యులర్గా చేస్తుంటారు, కొంతమంది చెప్తున్నారు నేను డైలీ వెళ్తాను, డైలీ జిమ్కి వెళ్తాను, కానీ స్టిల్ నాకు షోల్డర్ పెయిన్ వస్తుంది, నేను మొత్తం షోల్డర్ స్ట్రెంథనింగ్ అంతా చేస్తున్నాను అంటారు. బట్ అలాంటి కండిషన్స్లో ఏంటంటే దే ఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ. అసలు షోల్డర్ సో మనం ఎలా లిఫ్ట్ చేయాలి? ఇనిషియల్గా డెఫినెట్గా మనం వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసే ముందు అంటే యూ హ్యావ్ టు డూ సమ్ వార్మ్అప్స్. మనం ఫస్ట్ మనం ఏ మజిల్ అడిగి ఎలా చేయాలని చూసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మనం అప్పటి వరకు ప్యాసివ్గా ఉండి దాన్ని స్టిమ్యులేట్ చేస్తామని వీ హ్యావ్ టు గివ్ సమ్ ఇండికేషన్ టు అవర్ బాడీ. అంతేగా, సో నేను ఈ మజిల్ని నేను ఇప్పుడు స్ట్రెయిన్ చేస్తున్నాను, వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాను అని, దట్ ఈస్ నథింగ్ బట్ వార్మ్అప్. సో మనం బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తాం అనమాట, దట్ ఈస్ న్యూరోమస్కులర్ కోఆర్డినేషన్. సపోజ్ షోల్డర్ మజిల్స్ షోల్డర్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలనుకుంటాం అనుకోండి, ఫస్ట్ షోల్డర్ వార్మ్అప్ చేయాలి. చేస్తే ఇట్ విల్ సెండ్ సమ్ సిగ్నల్స్ టు ద బ్రెయిన్, ఓకే యాక్టివ్ చేస్తున్నారు ఈ మజిల్స్ని, దే ఆర్ ట్రైయింగ్ టు యూజ్ అన్నట్టు. సో ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ స్టార్ట్ స్ట్రెంథనింగ్ దట్ టు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయాలన్నమాట. కొంతమంది ఏంటంటే లైక్ ఐఎమ్ లైక్ నాకు ఆల్రెడీ చాలా బలం ఉంది అని చెప్పేసి 10 kgs 15 kgs లిఫ్ట్ చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే ఇట్ విల్ హ్యావ్ లైక్ హ్యూజ్ స్ట్రెస్ ఆన్ ద జాయింట్స్. దీని మీద పడుతుంది. మెయిన్గా మనకు 4 tendons ఉంటాయి, లైక్ రొటేటర్ కఫ్ ఇంజురీస్ అంటాం, వెరీ ఫ్రీక్వెంట్ ఇంజురీస్ ఇన్ ద షోల్డర్. ఆ 4 కొద్దిగా మన ప్రేక్షకులకు చెప్తారా? ద 4 లైక్ సూప్రాస్మైనటస్, ఇన్ఫ్రాస్మైనటస్, టీరిస్ మైనర్ అండ్ సబ్స్కాపులరిస్ అని చెప్పేసి
4 మజిల్స్ ఉంటాయి. సో సుప్రాస్పాయినటస్ ఏంటంటే పైనుంచి వచ్చి ఉంటుంది. దిస్ ఈస్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ అబ్డక్షన్ అంటాం, పైకి ఎత్తడానికి. సో వెనుక 2 మజిల్స్ ఉంటాయి, ఇన్ఫ్రాస్పైనటస్ అండ్ టీరియస్ మైనర్ అని. సో దట్ ఈస్ ఫర్ ఎక్స్టర్నల్ రొటేషన్. ఫ్రంట్ గా బ్యాక్ సైడ్ వెనుక ఈ ఎక్స్టర్నల్ రొటేషన్ మూమెంట్ అంటాం, ఇది కానీ. అండ్ ఫార్వర్డ్ లో సబ్స్కాపులర్స్ అని ఇంకో మజిల్ ఉంటుంది, దట్ ఈస్ ఫర్ ఇంటర్నల్ రొటేషన్. సో ఈ 4 మజిల్స్ స్టేబుల్ గా ఉంటేనే, లైక్ ప్రాపర్ గా స్ట్రెంగ్త్ ఉంటేనే అవర్ షోల్డర్ జాయింట్ విల్ బి స్టేబుల్ అనమాట. నార్మల్ గా షోల్డర్ జాయింట్ విల్ బి లైక్ ఏ బాల్ అండ్ కప్. సో నార్మల్ గా మనం లిఫ్ట్ చేసినప్పుడు బాల్ ఇలా మూవ్ అవ్వాలి, లైక్ మనం గడియారంలో ముళ్ళు తిరుగుతుంది కదా, అలా మూవ్ అవ్వాలి. సపోజ్ ఈ 4 మజిల్స్ ఎలా అంటే ఇలా సర్కిల్, ఆల్మోస్ట్ సెమీ సర్కిల్ లాగా ఉంటాయి. సో ఇప్పుడు ఆ మజిల్స్ లో ఏది వీక్ ఉన్నా మనం ఏమవుతుందంటే మనం లిఫ్ట్ చేసినప్పుడు ఇట్ విల్ మూవ్ లైక్ దిస్, ఇట్ విల్ కాజ్ స్ట్రెస్ ఆన్ ద జాయింట్. అపార్ట్ ఫ్రమ్ ద 4 మజిల్స్ దేర్ ఆర్ లైక్ అదర్ మల్టిపుల్ లిగమెంట్స్ ఉంటాయి. సో బాల్ అలా మూవ్ అవ్వలేదు అనుకోండి, అబ్నార్మల్గా మూవ్ అయితే ఇట్ విల్ కాజ్ ఎఫెక్ట్ ఆన్ ద అదర్ లిగమెంట్స్ అండ్ దెర్ విల్ బి అ కవరింగ్ అనమాట. ఈ కప్కి ఏంటంటే ఒక లేబ్రమ్ అని చెప్పేసి ఒక రబ్బర్ లా కవరింగ్ ఉంటుంది, దట్ ఈస్ ఫర్ లైక్ జాయింట్ స్టెబిలిటీకి. కామన్ గా మీరు చూస్తుంటారు, షోల్డర్ డిస్లొకేషన్ అయింది, నాకు లోపల ఏదో తెగిందంట, నాకు ఒక రబ్బర్ డ్యామేజ్ అయిందంట అని చెప్తుంటారు. దట్ ఈస్ ఈ రబ్బర్ అనమాట. అదేంటంటే నార్మల్ గా షోల్డర్ జాయింట్ లో బాల్ అండ్ కప్ అంటే ప్రాపర్ కప్ లాగా ఉండదు. సో బోన్ విల్ బి లైక్ ఏ ప్లేట్. ఓకే, సో దానికి ఎక్స్ట్రా స్టెబిలిటీ కోసమే దాని చుట్టూ లేబ్రమ్ అని చెప్పేసి ఒక కవరింగ్ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే మనకు షోల్డర్ డిస్లొకేట్ అయిందో మనిషి నిర్మాణ క్రమంలో ఆటోమేటిక్ గా అది బై బర్త్ నుంచి ఉంటుంది. మనకు హిప్ జాయింట్ లో ఏంది అంటే బాల్ అండ్ కప్ ప్రాపర్ కప్ లాగా ఉంటుంది. బోన్ ఇట్ సెల్ఫ్, ఇంతకు ముందు చెప్పాను కదా, జాయింట్ స్టెబిలిటీకి నార్మల్ గా బోన్ షేపే వెరీ ఇంపార్టెంట్. ఓకే, కానీ హిప్ లో ఎలా ఉంటుందంటే ప్రాపర్ ఫుల్ కప్ లాగా ఉంటుంది ఆల్మోస్ట్. సో జాయింట్ విల్ బి లైక్ మోర్ స్టేబుల్. షోల్డర్ ఏంటంటే లైక్ ఇట్ వోంట్ బి లైక్ ప్రాపర్ కప్, ఇట్ విల్ బి లైక్ ఎ ప్లేట్. సో దానికోసం అని చెప్పేసి లైక్ గాడ్ హెస్ క్రియేటెడ్ ఎక్స్ట్రా స్టెబిలైజింగ్ స్ట్రక్చర్ అనుకోవచ్చు మనం దాన్ని, లేబ్రమ్ అంటాం. సో ఎప్పుడైతే మనకు షోల్డర్ డిస్లోకేట్ అయిందో దిస్ లేబ్రమ్ విల్ గెట్ డ్యామేజ్డ్. సో డ్యామేజ్ అయ్యి మనకు బాల్ ముందుకు వెళ్ళిపోతుంది. మనం మళ్ళీ రెడ్యూస్ చేస్తాం. ఆ పార్ట్ వరకే ఇది అవుతుందా, అది విస్తరిస్తుందా పక్కకు కూడా? ఆ పార్ట్ వరకే డ్యామేజ్ అవుతుంది. బట్ ఇలా డ్యామేజ్ అయినప్పుడు ఏంటంటే సరౌండింగ్ స్ట్రక్చర్స్ కూడా స్ట్రెస్ అవుతాయి. అదర్ టెండాన్స్ అని చెప్పాను కదా, అండ్ మల్టిపుల్ లిగమెంట్స్, ఇవన్నీ స్ట్రెస్ అవుతాయి అనమాట. సో నార్మల్గా ఆ లేబ్రమ్ని మనం బాల్ మళ్ళీ లోపల తెచ్చి కూర్చోబెడతాం. రెడ్యూస్ చేశాక ఆ లేబ్రమ్ అనేది ఎంత టేర్ అయిందని చూసుకోవడానికి విల్ టేక్ ఎంఆర్ఐ. డాక్టర్ గారు, ఏసీఎల్ ఇంజరీస్తో చాలామంది ఇబ్బందికి గురవుతున్నారు. అంటే మన ప్రేక్షకులు, సుమన్ టీవీ ప్రేక్షకులకి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏసీఎల్ ఇంజరీస్? ఏ వయసు వారికి ఎక్కువగా ఇది వచ్చే అవకాశం ఉంది? ఏ విధంగా జాగ్రత్తలు పడాలి అంటే? ఏసీఎల్ ఈజ్ లైక్ వెరీ కామన్ ఇన్ యంగ్ పేషెంట్స్ అనమాట. సో ఓల్డర్లో కూడా వస్తుంది, బట్ యంగ్ పేషెంట్స్లో వెరీ ఫ్రీక్వెంట్. ఎందుకంటే యంగ్ పేషెంట్స్లోనే రావటం? బికాస్ యూజువల్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద స్పోర్ట్స్ యాక్టివిటీ. సమ్ ఇంజురీ, ట్విస్టింగ్ ఇంజురీస్ అనమాట. సో మెయిన్గా యంగ్ పేషెంట్స్ ఏంటంటే సడన్గా వార్మప్స్ లేకుండా స్పోర్ట్స్ ఆడడం వల్ల కానీ ట్విస్టింగ్ మూమెంట్స్ అంటాం, మన నీ జాయింట్లో ట్విస్టింగ్ మూమెంట్ అయినప్పుడు ఈ ఏసీఎల్ లిగమెంట్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఏసీఎల్ ఏం చేస్తుందంటే మెయిన్గా మన నీ జాయింట్లో 4 లిగమెంట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఏసీఎల్, పీసీఎల్, ఎంసీఎల్, ఎల్సీఎల్ అని ఉంటాయి. ఏసీఎల్ ఏం చేస్తుందంటే థై బోన్తో కంపేర్ చేస్తే లెగ్ బోన్ని ఫార్వర్డ్ వెళ్ళకుండా హోల్డ్ చేస్తుంది. మెయిన్గా ఏంటంటే మనం ట్విస్టింగ్ మూమెంట్ అప్పుడు ఈ ఏసీఎల్ అనేది డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అవడం వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే వాళ్ళు నడిచినా, కొంచెం ఫాస్ట్గా నడిచినా, లేకుంటే సడన్గా టర్న్ అయినా ఈ లోయర్ లెగ్ బోన్ అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, స్లిప్ అవుతుంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇన్స్టెబిలిటీ అనమాట. వెన్ టు సీ ఏ డాక్టర్. చాలా మందికి ఏంటంటే, సార్ నేను ఒకసారి కింద పడ్డాను, నాకు స్వెల్లింగ్ వచ్చింది, బట్ ఆ తర్వాత నేను బాగానే ఉన్నాను, నేనేం సర్జరీ చేసుకోలేదు, బాగానే నడుస్తున్నాను అని చెప్తారు. చాలా వరకు ఏంటంటే ఒక్కొక్కసారి ఏసీఎల్ టేర్ అయినా సరే దే కెన్ వాక్ నార్మల్లీ ఆన్ ఫ్లాట్ సర్ఫేస్. బట్ ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఫాస్ట్గా నడవాలనుకున్నా, సడన్గా టర్న్ అవ్వాలనుకున్నా, స్టేర్స్ ఫాస్ట్గా ఎక్కాలనుకున్నా, దిగాలనుకున్నా, అప్పుడు ఏంటంటే జాయింట్ అన్స్టేబుల్ అనిపిస్తుంటుంది వాళ్ళకి. అట్లాంటి టైంలో యూ హ్యావ్ టు సీ ఎ డాక్టర్. మీరు సపోజ్ చూడలేదనుకోండి, ఏమవుతుందంటే మనం చేసే ఆ మూమెంట్స్ అప్పుడు కొంచెం జాయింట్ డిస్లోకేట్ అవుతూ ఉంటుంది, అంటే అన్స్టేబుల్ ఉంది కాబట్టి అది పెరుగుతూ పోతుంది. దానివల్ల ఏంటంటే మనకు కార్టిలేజ్ ఇంజురీస్ అవుతాయి. మధ్యలో మనకు షాక్ అబ్జార్బర్స్ అని ఉంటాయి జాయింట్ లో. ఇప్పుడు కార్లో ఇంజిన్ లాగా అన్ని కూడా డ్యామేజ్ అవుతుంది, పార్టీలో కూడా ఒక్కొక్కటి ఇది అవుతా ఉంటుంది. అది ముందే తెలుసుకోవాలి. సరే, ఇకపోతే పవన్ గారు, ఏ హాస్పిటల్లో లేని విధంగా జర్మంటన్ హాస్పిటల్ స్పోర్ట్స్కి, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ ఇంజురీ డిపార్ట్మెంట్కి
పెట్టింది పేరు అనేది వచ్చింది. అవును. దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా మీరు జర్మనీ నుంచి కావచ్చు, ప్యారిస్ నుంచి కావచ్చు, మిగతా కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. డిపార్ట్మెంట్స్ పనితీరు ఎలా ఉంది? సో ఏంటంటే బేసికల్గా సపోజ్ ఇప్పుడు ఏసీఎల్ టేర్ అయింది అనుకోండి, దానికి మనం వాడే బేసికల్గా ఏంటంటే ఆ లిగమెంట్ ప్లేస్తో మనము పేషెంట్ ఓన్ బాడీ నుంచే టెండాన్ తీసేసి లిగమెంట్ లాగా ప్రిపేర్ చేస్తామన్నమాట. బట్ దాన్ని ఫిక్స్ చేసే ఇంప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో పాతకాలంలో ఏంటి అంటే దే యూస్ టు ఫిక్స్ విత్ లైక్ మెటల్ ఇంప్లాంట్స్, లైక్ మెటాలిక్ స్క్రూస్ ఉండేవి, ఇలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే బయో అబ్జార్బబుల్ స్క్రూస్ వచ్చాయి. సో ఆఫ్టర్ ఫ్యూ టెక్నాలజీ పెరిగేకుంది ఆటోమేటిక్గా వచ్చాయి. సో మనం చేసే ఆ టెక్నిక్ అనుకోండి, సో ఆ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్స్, వాటిలో మనం యూజ్ చేసే ఇంప్లాంట్స్ అండ్ ద టెక్నిక్ అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే ఏసీఎల్ టేర్ అవుతే ఓన్లీ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ ఒకటే కాదు, దాంతోపాటు ఎక్స్ట్రా ప్రొసీజర్స్ కూడా యూజ్ అవుతాయి అనమాట. ఎల్ఈటీ అంటాం, లాటరల్ ఎక్స్ట్రా ఆర్టికులర్ టీనోడెసిస్ అని చెప్పేసి 1 more ప్రొసీజర్ యాడ్ చేయాలి దానికి. బికాజ్ రీసెంట్ స్టడీస్ ఏంటంటే ఎప్పుడైతే ఏసీఎల్ టేర్ అయిందో దెర్ ఈస్ హై ఛాన్స్ ఆఫ్ ఏఎల్ఎల్ ఇంజురీ, యాంట్రోలాటరల్ లిగమెంట్ ఇంజురీ అని ఇంకోటి ఉంది. సో దిస్ ఈస్ రీసెంట్ ట్రెండ్. సో అలా యాడ్ చేయడం వల్ల ఆ ప్రొసీజర్స్ని ఏమవుతుంది అంటే ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఆఫ్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అనేది తగ్గించవచ్చు అనమాట. ఇప్పుడు డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మనం ఆర్థోస్కోపీ గురించి వింటా ఉన్నాం. దీనికి సంబంధించిన కట్స్, నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తాయి. దీన్ని ఎలా చూస్తాం? అదే సార్, ఇప్పుడు చెప్పాను కదా, లిగమెంట్ ఇంజురీస్లో దే కెన్ హ్యావ్ సమ్ లైక్ చాలా రోజులు డిలే చేసి ఏమవుతుందంటే కార్టిలేజ్ ఇంజురీస్ కూడా వస్తాయి అనమాట. సో మనకు ఎండ్స్ ఆఫ్ ద బోన్, మనకు బోన్ ఎండ్లో ఉండే స్మూత్ స్ట్రక్చరే కార్టిలేజ్ అనమాట. ఓకే ఓకే ఓకే. సో ఆ కార్టిలేజ్ ఇంజురీస్ కన్నీ ఏంటి అంటే త్రూ స్మాల్ పోర్టల్స్, చిన్న చిన్న హోల్స్ పెట్టేసి ఆర్థోస్కోపిక్గా మనం చెక్ చేసి అసలు ద గ్రేడ్ ఆఫ్ ఇంజురీ. సో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ బిఫోర్ టేకింగ్ టు సర్జరీ క్లినికల్ ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇనీషియల్ గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2 ఇంజురీస్ ఉంటే వీ కెన్ ట్రై వితౌట్ సర్జరీ, కన్జర్వేటివ్ ట్రీట్మెంట్స్ అంటాం. సో సమ్ ఫిజియోథెరపీ, ఆ జాయింట్ మీద స్ట్రెస్ అవ్వకుండా మన మజిల్ స్ట్రెంత్ చేసుకోవడము. సో హైడ్రేషన్ చాలా వరకు నెగ్లెక్ట్ చేసాం అన్నమాట, వాటరే కదా అనుకుంటాం, బట్ హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ జాయింట్ హెల్త్. మనకు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్, హైడ్రేషన్ కూడా అంత ఇంపార్టెంట్. సర్జరీస్ చేసేటప్పుడు ఆర్థోపెడిక్లో చాలా టాప్ పొజిషన్ ఉన్న సార్ మీర్జా జార్ఖాన్ గారి సలహాలు తీసుకుంటుంటారా? తీసుకుంటున్నాడు, ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ కదండి. సో అండ్ మెయిన్గా ఏంటి అంటే సార్కున్న పాపులారిటీకే ఐఎమ్ గెటింగ్ మోర్ పేషెంట్స్. అంతేగా? డెఫినెట్గా సార్ నన్ను ఆర్థోస్కోపిక్ సర్జన్గా ప్రమోట్ చేయడం ఇక్కడ సూపర్. సో పేషెంట్స్, చాలా మంది పేషెంట్స్ చూడడం వల్ల లైక్ ఐఎమ్ గెయినింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షార్ట్ టైం, లైక్ అంటే తక్కువ డ్యూరేషన్లో ఎక్కువ మందిని చూస్తున్నట్టు అన్నమాట. అంతే కదండి. ఈ హాస్పిటల్ కూడా ప్రత్యేకత ఏంటంటే ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్కన ఉన్న మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు నుంచి, దీంతోపాటు యూరోపియన్ కంట్రీస్, తర్వాత ఆఫ్రికా కంట్రీస్ నుంచి కూడా చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు. ఒక డాక్టర్గా, ఒక పవన్ కుమార్ ఆర్థోపెడిక్ సర్జన్గా మీరు మల్టిపుల్గా ఈ హాస్పిటల్కి రావటం, వేరే ఎరిస్ ప్లేస్ నుంచి మీరు ఎలా చూస్తారు? వచ్చినప్పుడు మీరు ఎలా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు అంటే? లైక్ ఐ కెన్ టెల్ లైక్ 1 sentence అనమాట. చెప్పండి. బెస్ట్ ట్రీట్మెంట్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్ అంటారు కదా, we can give like for this hospital. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది, లక్షల ఫీజు వసూలు చేస్తారేమో, మనం ఏమో అని పాపం అక్కడ ఆగిపోతారు. మీరు అన్నట్టు అఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట. జర్మంటన్ హాస్పిటల్ అఫోర్డబుల్ ప్రైస్ ఉంది, తర్వాత సక్సెస్ రేటు 90 to 100% కూడా చాలా కేసుల్లో ఉంది. అది నిజమే. మీరు అఫోర్డబుల్ ప్రైజ్లు ఎప్పుడైతే కస్టమర్ వచ్చే పేషెంట్స్ అండ్ పేషెంట్స్ ఉండే ఆ ట్రస్ట్ అనమాట, మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ. సో వెన్ టు అండర్గో ప్రొసీజర్, అసలు సర్జరీ అవసరమా లేదా ఒక ప్రాబ్లం వస్తే. ఇంకా జర్మంటన్ హాస్పిటల్ ఏంటంటే సార్ గొప్పతనం ఏంటంటే చాలా అవసరమైతేనే సర్జరీ చేస్తారు ఇక్కడ, అవసరమైతే మందులు ఇస్తారు, అవసరమైతేనే యాంటీబయాటిక్స్ వాడతారు అనేది ఉంది. దీన్ని ఎలా మీరు చూస్తారు? అదే అంటే మెయిన్గా అలా చేస్తున్నాం కాబట్టి పేషెంట్స్ ట్రస్ట్ బిల్డప్ అవుతుంది. అవును, రోజు రోజుకి పేషెంట్స్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ రావడానికి కూడా కారణం అదే మెయిన్గా. సో సర్జరీ రియల్గా అవసరం ఉందంటేనే ఇక్కడ సర్జరీ చేస్తారు అనే ఆ ట్రస్ట్ వచ్చింది కాబట్టి నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇంక్రీజ్ అవుతున్నారు అనమాట. దే విల్ టెల్ టు అదర్ పేషెంట్స్, అది మౌత్ పబ్లిసిటీ. హాస్పిటల్ అయితే అఫోర్డబుల్ ప్రైసెస్ ఉంటాయి, చక్కగా 100% సక్సెస్ ఉంటుంది అనేది. ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ వచ్చి చెప్తారు, సార్ కొంతమంది మా ఫ్రెండ్కి లిగమెంట్ ఇంజరీ ఉండే కానీ మీ దగ్గర వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్ అయిపోయిందంట అని చెప్తారు. దట్ ఈస్ ఎలా అంటే మనం చెక్ చేయాలి, క్లినికల్ ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే అంతే కదండి. కొంతమందికి ఎందుకంటే ఎంఆర్ఐలో పార్షల్ టేర్ అని ఉంటుంది, బట్ ఇఫ్ ఈ చెక్ క్లినికల్గా వాళ్ళకి అంత ఇన్స్టెబిలిటీ అనిపించదు. అండ్ పేషెంట్ కూడా సిమ్టమ్స్ ఏంటంటే లైక్
మైల్డ్ పెయిన్ చెప్తారు, ఇన్స్టెబిలిటీ ఉండదు. సో అట్లాంటి కండిషన్స్ ఏంటంటే వీ కెన్ ట్రై కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అనమాట ఇనిషియల్గా. సో మనం మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మన జాయింట్ మీద అంత లోడ్ పడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద నీ జాయింట్ మెయిన్గా క్వాడ్రిసెప్స్ మజిల్స్ అని ఉంటాయి, 4 మజిల్స్ ఉంటాయి. ఆ 4 మజిల్స్ కలిసి ఒక టెండన్ లా ఫామ్ అవుతుంది, క్వాడ్రిసెప్స్ టెండన్ అంటాం. సో దిస్ ఈజ్ లైక్ మన మోకాల్ చిప్ అంటాం కదా, పటెల్లా బోన్ అంటాం. సో ఆ 4 మజిల్స్ వచ్చి పటెల్లా బోన్ అటాచ్ అయ్యి అక్కడ నుంచి కిందికి మళ్ళీ కనెక్షన్ ఉంటుంది పటెల్లా టెండన్ అని చెప్పేసి. సో మనకి ఎప్పుడైతే ఈ మజిల్ స్ట్రాంగ్ ఉంటే మన బాడీ వెయిట్లో లైక్ 20 to 30% వెయిట్ డిపెండింగ్ ఆన్ అవర్ మజిల్ స్ట్రెంగ్త్ ఇలా బైపాస్ అయిపోతుంది. సో మెయిన్ జాయింట్ మీద అంత స్ట్రెయిన్ ఉండదు. సో దట్ ఈస్ వై స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యంగ్ పేషెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఓల్డర్ పేషెంట్స్. ఇప్పుడు యంగ్ పేషెంట్స్ నేను చెప్పాను, వెన్ ఎవర్ దే హ్యావ్ సమ్ లిగమెంట్ స్ప్రెయిన్ కానీ పార్షియల్ టేర్స్ కానీ ఉంటే ఇనీషియల్ కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ ఏంటంటే వీ హ్యావ్ టు స్ట్రెంథన్ ద మజిల్స్ సరౌండింగ్ ద జాయింట్. అంతేగా. సో అప్పుడు జాయింట్ మీద స్ట్రెయిన్ ఎక్కువ ఉండదు. సో ఇట్ విల్ హీల్ బై ఇట్ సెల్ఫ్. ఓకే. సేమ్ థింగ్ ఇన్ ఓల్డ్ పేషెంట్స్లో, నాకు కొంచెం మోకాలు అరిగిందంట, ఆర్థరైటిస్ స్టార్ట్ అయిపోయింది అంటే సేమ్ ఆల్మోస్ట్ క్వాడ్రిసెప్స్ మజిల్స్ని స్ట్రెంథన్ చేస్తే మెయిన్ జాయింట్ మీద ఎక్కువ స్ట్రెస్ ఉండదు. సో దే క్యాన్ డిక్రీస్ పెయిన్ వితౌట్ మెడికేషన్ ఆర్ దిస్ థింగ్. సో దట్స్ వై ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్. అదేవిధంగా పవన్ గారు, ఇప్పుడు ఎక్కువగా ఈ పిక్కలు, నిద్రలో పిక్కలు పట్టేస్తున్నాయి, అది చాలా ప్రమాదానికి సూచిక అని చెప్పేసి కొంతమంది ఎలర్ట్ చేస్తుంటారు. దాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? ఈ పట్టేయటం అనేది, ఎందుకంటే ఇది ఈ ప్లేస్ సెకండ్ హార్ట్ అంటారు. సెకండ్ హార్ట్ అంటారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? సో కాఫ్ మజిల్ పెయిన్స్ లైక్ లాట్ ఆఫ్ రీజన్స్. సో యంగ్ పేషెంట్స్లో మెయిన్గా లైక్ స్పోర్ట్స్ ఇంజురీస్ ఆడిన తర్వాత వచ్చిన పెయిన్ అయితే యూజువల్గా ఏంటంటే క్రాంప్స్ వెరీ కామన్ అనమాట. సో పర్టికులర్గా హైడ్రేషన్ మెయింటైన్ చేయకుండా లేకుంటే వార్మప్స్ లేకుండా సడన్గా స్పోర్ట్స్ ఆడడము, దట్ టు ఫర్ లాంగ్ డ్యూరేషన్ ఆడడము, ఫుట్బాల్ ఇలాంటి హై ఇంపాక్ట్ స్పోర్ట్స్ ఆడడం వల్ల ఆ క్రాంప్స్ అనేది వచ్చేస్తుంది. సో దానికి వల్ల కాకుండా లైక్ దేర్ ఆర్ అదర్ రీజన్స్, ఈవెన్ వారికోస్ వెయిన్స్ వల్ల కూడా కాఫ్ పెయిన్ రావచ్చు, హిమోగ్లోబిన్ తక్కువ రావచ్చు, పర్టికులర్లీ ఇన్ ఫీమేల్స్. ఓకే. అంటే అది దాన్ని స్టార్టింగ్ లోనే మనం ఇచ్చేసుకోగలిగితే పెద్దది కాకుండా ఉంటుంది. భయపడాల్సిన అవసరం. సో మనము వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ మజిల్ పెయిన్ అనేది చెక్ చేసుకోవాలి. సరే, ఆ విధంగా ఓవరాల్గా చూసుకుంటే పవన్ గారు, అంటే మీ లైఫ్లో యాజ్ అ ప్రొఫెషన్లో ఫుల్ బిజీగా ఉంటారు, ఉదయం నుంచి సాయం దాకా పేషెంట్స్. మీరు అల్టిమేట్గా ఈ యొక్క ఆర్థోపెడిక్ రంగంలో ఇది చేస్తే నాకు సాటిస్ఫై అనేది ఉందా? ఉన్నాయి, కొన్ని గోల్స్ ఉన్నాయి. గోల్స్ మనకి మన వీక్షకులకి తెలియచేయండి తప్పకుండా. సో బేసికల్గా ఏంటంటే నాకు నా హోమ్ టౌన్ పీపుల్కి కొంచెం బాగా సర్వ్ చేయాలని ఉండింది. సో దట్స్ వై ఐఎమ్ ట్రైయింగ్ టు హెల్ప్ దెమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. గద్వాల్ అండి. సో జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ అయింది కదా ఇప్పుడు, లైక్ గద్వాల్ హోమ్ టౌన్. ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్ ఫిట్నెస్ అనేది అవసరం, వెరీ ఇంపార్టెంట్. రోజుకి ఎంతసేపు వాకింగ్ చేస్తే లేకపోతే జాగింగ్ చేస్తే వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు అని ఒక ఆర్థోపెడిక్ డాక్టర్గా మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? ఇట్ ఈస్ లైక్ డిపెండ్స్ ఆన్ లైక్ పర్సన్ టు పర్సన్ అనమాట. పర్టికులర్గా యంగ్ పేషెంట్స్ అంటే లైక్ అట్లీస్ట్ డైలీ లైక్ 15 to 20 minutes ఆఫ్ యాక్టివిటీ మినిమం అనమాట. సో వాకింగ్ యూ కెన్ డూ ఫర్ హాఫ్ అన్ అవర్, మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ కూడా చేసుకోవచ్చు. పర్టికులర్గా ఏదంటే ఏ యాక్టివిటీ చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. మనం లో ఇంపాక్ట్ యాక్టివిటీస్ అంటాం, పర్టికులర్లీ స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, వాకింగ్. చాలా మందికి ఏదో డౌట్ ఉంటుంది, వాకింగ్ చేస్తే బెటరా, జాగింగ్ చేస్తే బెటరా, రన్నింగ్ చేస్తే బెటరా, రన్నింగ్ చేస్తే ఫాస్ట్ గా స్ట్రెంత్ గెయిన్ చేసుకోవచ్చేమో అని. కొంతమంది ఎక్కువగా జాగింగ్ చేస్తే మోకాలు అరిగిపోతుంది ఉంటుంది. దాన్ని మీరు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ గా మీరు ఎలా చెప్తారు, ఎలా సజెస్ట్ చేస్తారు? ఆల్వేస్ సపోజ్ యంగ్ పేషెంట్స్ మనం ఓల్డ్ పేషెంట్స్ లా క్లాసిఫై చేసుకోవచ్చు అనమాట. ఓల్డ్ పేషెంట్స్ లో దే కాంట్ డూ రన్నింగ్ ఆల్వేస్. సో వాకింగ్ చేస్తే సరిపోతుంది. సో డైలీ లైక్ 30 to 40 minutes ఆఫ్ వాకింగ్ అండ్ సమ్ రొటీన్ వార్మప్ ఎక్సర్సైజ్ లైక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేస్తే దే కెన్ కీప్ దేర్ మజిల్ జాయింట్ స్టేబుల్. ఎక్కువగా వీళ్ళు హెల్తీగా ఉండడానికి ఎర్లీ మార్నింగ్ చేస్తే మంచిదా, ఈవినింగ్ చేస్తే మంచిదా? అంటే దర్ ఈస్ నో లైక్ స్పెసిఫిక్ టైం అలా ఏం ఉండదు సార్ యూజువల్గా. బట్ పడుకొని లేచిన తర్వాత ఆర్ లైక్ ఆఫ్టర్ టేకింగ్ లైక్ టూ మచ్ టైం తర్వాత మనం చేస్తే వీ కెన్ మేక్ దట్ మజిల్స్ లైక్ యాక్టివ్ అనమాట. సో మార్నింగ్ లేవంగానే లైక్ వీ విల్ టేక్ లైక్ టూ మచ్ ఆఫ్ రెస్ట్, తర్వాత మార్నింగ్ లేవంగానే మనకు కొంచెం మజిల్స్ని యాక్టివ్ చేసుకోవచ్చు అనమాట. సో మార్నింగ్ టైం ఎక్సర్సైజ్ చేస్తే మనకు డే అంతా కూడా యాక్టివ్గా ఉంటుంది. సో మార్నింగ్ సడన్గా లేవంగానే కొంతమంది వాళ్ళ యాక్టివిటీ రిలేటెడ్ లైక్ వాళ్ళ వర్క్ రిలేటెడ్ కొంచెం హై వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా,
సో వితౌట్ వామప్ ఎక్సర్సైజ్తో అలా చేస్తే ఏమవుతుందంటే దే కెన్ ఇంజూర్ దెమ్సెల్వ్స్. యాజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్, యా తర్వాత జాయింట్ రీప్లేస్మెంట్ కావచ్చు, యా ఇంకొకటి స్పోర్ట్స్ ఇంజరీస్ కావచ్చు. ఎక్కువగా ఏ ప్రాబ్లంతో మీ దగ్గరికి వస్తారండి? యా మెయిన్గా నాకు ఇక్కడ లైక్ యాజ్ అన్ ఆర్థోస్కోపిక్ సర్జన్ ఇక్కడ నేను నీ అండ్ షోల్డర్ ఇంజరీస్ లైక్ వెరీ కామన్ అనమాట. పర్టికులర్గా ఏసీఎల్ టేర్ అంటాం. నీ జాయింట్లో అయితే ఏసీఎల్ టేర్, షోల్డర్ జాయింట్లో అయితే రొటేటర్ కఫ్ టేర్, ఇందాక చెప్పాను కదా 4 మజిల్స్, అది కానీ లేకుంటే షోల్డర్ డిస్లొకేషన్ అనమాట. ఓకే ఓకే. సో యూ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్ ఎర్లీ, లైక్ డాక్టర్ గైడెన్స్లో మనం ఎంత సివియర్ ఇంజరీ. యా యా సో ఎందుకంటే సమ్ టైమ్స్ ఇట్ విల్ లీడ్ టు లైక్ సివియర్ ప్రాబ్లమ్ అనమాట. షోల్డర్ డిస్లొకేషన్ అని చెప్పాను కదా, సో వన్ టైమ్ ఈజ్ ఓకే. సో రిపీటెడ్గా నెగ్లెక్ట్ చేసామనుకోండి, రిపీటెడ్ డ్యామేజ్ వల్ల, రిపీటెడ్ డిస్లొకేషన్స్ వల్ల మనకు ఆ రబ్బర్తో పాటు లేబ్రమ్తో పాటు బోన్ కూడా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఓకే. అలాంటి కండిషన్స్లో మనం మళ్ళీ కొంచెం హై అండ్ సర్జరీస్ చేయాల్సి వస్తుంది. బోనీ ప్రొసీజర్స్ అంటాం. ఓకే. ఇక్కడ వీ డిడ్ లైక్ చాలా కేసెస్ చేసాము. లెటర్ జే ప్రొసీజర్ అంటాము. లైక్ దే ఆర్ లైక్ వెరీ హ్యాపీ నౌ, బట్ స్టిల్ అంతవరకు చేసుకోకండి పేషెంట్స్ని. వాట్ మై సజెషన్ ఈస్ డోంట్ నెగ్లెక్ట్. ఓకే, పర్టికులర్ లిగమెంట్ ఇంజరీస్ ఇన్ ద నీ జాయింట్ ఆల్సో. నాకు లిగమెంట్ టేర్ అయింది కానీ నేను బాగానే నడుస్తున్నాను అంటే వెన్ ఎవర్ యూ వాక్ ఫాస్ట్ ఆర్ వెన్ ఎవర్ యూ టర్న్ సడన్గా టర్న్ అవ్వాలనుకున్నా మీ జాయింట్ అన్స్టేబుల్గా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కార్టిలేజ్ ఇంజరీస్ చాలా కామన్గా వస్తాయి. ఎర్లీగా ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది. సో అలా ఉన్నప్పుడు కన్సల్ట్ డాక్టర్ అండ్ టేక్ ప్రాపర్ అడ్వైస్. చాలా ఆర్థోపెడిక్ హాస్పిటల్స్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అనుభవం ఉండి ఇతర దేశాల్లో రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ని ఇక్కడ అందించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అది జర్మంటన్ హాస్పిటల్ పెట్టింది పేరు. మీ హాస్పిటల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే? సో మెయిన్గా ఏంటి అంటే మనం ఇక్కడ సర్జరీ అవసరం అయితేనే చేస్తాము. మెయిన్గా మనకి ఇక్కడ చాలా స్పోర్ట్స్ ఇంజరీస్ పేషెంట్స్ వస్తుంటారు అండ్ చాలా ఫ్రాక్చర్ పేషెంట్స్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ పేషెంట్స్ చాలామంది వస్తున్నారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే హూ టు అండర్గో సర్జరీ, ఎవరికైతే సర్జరీ అవసరమో వాళ్ళకే ఇండికేట్ చేస్తాము. అండ్ అదర్ నాన్ సర్జికల్ మెథడ్స్ కూడా మా దగ్గర చాలా ఉన్నాయన్నమాట. లైక్ వెదర్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ అనుకోండి, లైక్ ఎనీ ఇంజెక్షన్స్ అనమాట. సో పర్టికులర్గా ఇప్పుడు జాయింట్లో కార్టిలేజ్ ఇంజరీస్ ఉంటే లైక్ దెర్ ఈస్ లైక్ కాంట్రోఫిల్లర్ జెల్, ఇట్ ఈస్ లైక్ వెరీ అడ్వాన్స్డ్ టెక్నిక్ అనమాట. చాలా కొన్ని ప్లేసెస్లో చేస్తున్నారు. సో మనకు డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్ ఆఫ్ కార్టిలేజ్ డ్యామేజ్ మనం ఆ కాంట్రోఫిల్లర్ జెల్ కూడా యూస్ చేస్తున్నాం ఫ్రీక్వెంట్గా ఇక్కడ. కాబట్టి స్పోర్ట్స్ ఇంజరీ ఇక మేము ఆడలేము అనే భయం చెందాల్సిన అవసరం లేదు. జర్మంటన్ హాస్పిటల్కి వస్తే ప్రాపర్ అడ్వైస్ తీసుకుంటే విత్ ప్రాపర్ ఎక్సర్సైజెస్, మెయిన్గా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అండ్ హైడ్రేషన్ అవి చేసుకుంటే లైక్ దట్ ఈస్ లైక్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్లో అదొక పార్ట్ అనమాట. జనతా గ్యారేజ్ సినిమాలో చూస్తే ఇక్కడ అన్ని రిపేర్ చేయబడినట్టు జర్మంటన్ హాస్పిటల్లో ఒక ఆర్థోపెడికే కాకుండా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ఇప్పుడు రూపాంతరం చెందింది. ఇటువంటి యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్స్ మీర్ జవాద్ జార్ఖాన్ గారి నేతృత్వంలో పనిచేస్తూ ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్టు డాక్టర్ గొల్లా పవన్ కుమార్ గారు 4 పదులు కూడా రాలా, ఇంకా యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్, దాదాపు రోజు 4-5 సర్జరీస్ చేస్తుంటారు. ఆయన ఆర్థోపెడిక్ సర్జనే కావచ్చు, తర్వాత మీనాక్షి మిషన్ హాస్పిటల్లో నేర్చుకోవటం, తర్వాత ఇక్కడ కేర్ హాస్పిటల్లో జాయింట్ రీప్లేస్మెంట్ కావచ్చు, ఫ్రాన్స్లో ఆర్థోస్కోపీ సర్జరీ కావచ్చు, ఇట్లా మల్టిపుల్గా ఇంజురీస్ అయ్యి కాళ్ళు చేతులు కానీ లెగ్మెంట్స్ కానీ ఏ పార్ట్ అయినా దెబ్బతిన్నప్పుడు దాన్ని ఎలా చేయాలి అనే ప్యాషన్తో మల్టిపుల్గా ఫ్రాన్స్లో కూడా రీసెర్చ్ చేసి ఇక్కడ జర్మంటన్ హాస్పిటల్లో ఇంత సక్సెస్ఫుల్ యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్గా ఉన్న గొల్ల పవన్ కుమార్ గారు మనతో ఈరోజు ఇంటర్వ్యూ షేర్ చేసుకోవటం మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుదాం. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Germantown Hospital pioneers in world-class orthopedic cardiology and multi-speciality care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad.